హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మా మమ్మీ అండ్ భైరవ కలిసి గాజర్ కా హల్వా తయారు చేసుకోబోతున్నాం. లెట్స్ వాచ్ ఇట్. ముందుగా జుట్టుని ఇలా సెట్ చేసేసుకోవాలన్నమాట. వచ్చిందండి వయ్యారి. నేను ఒక 3 గాజర్స్ తోటి మాత్రమే చేస్తున్నాను ఇప్పుడు. వీటిని ఫ్రెష్ కడుక్కొని పీల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చాప్ చేసిన గాజర్ని మనం ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత 1 కప్ ఆఫ్ మిల్క్తోనైతే వీటిని మనం కుక్ చేయాలి. ప్రెషర్ కుక్కర్లో చాలా మంచిగా స్మాష్ అవ్వడానికి బాయిల్ అవుతుంది. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. గజర్ కా హల్వా కూల్ అయ్యే లోపల మనం డ్రై ఫ్రూట్స్ని కలిపి పెట్టేసుకున్నాం. పంకిన్ సీడ్స్, కాజు, బాదాం, కిస్మిస్ అన్నీ మిక్స్ చేసి అక్కడ పెట్టేసుకున్నాను. ఆ భైరవ ఎప్పుడెప్పుడు అది టేస్ట్ చేయాలా అని అతి ఉత్సాహంతో వేచి చూస్తున్నాడు. నేను మీకు ఇప్పుడు మా భైరవని చూపిస్తాను. ఇంట్రెస్టింగ్గా గమనిస్తూ చర్చిస్తూ వాడి లోపల వాడే ఉన్నాడు. ప్రెషర్ తక్కువైనాక మనం మూత అనేది తీసుకోవాలి. ఇలా బాయిల్ అయిన గాజర్ని మనం మంచిగా ఇట్లా స్మాష్ చేసుకొని మిల్క్లో ఉడికించుకోవాలి. ఉడికించుకునే టైంలో కొంచెం 1/2 కప్ షుగర్ అండ్ డ్రై ఫ్రూట్స్ని వేసి ఇంకొంచెం ఒక 10 మినిట్స్ మంచిగా ఉడికించుకుంటే సూపర్ ఉంటుంది. హియర్ ఈస్ ద టేస్టీ గాజర్ కా హల్వా.